ఓం శ్రీ సాయిరామ్. 2019 సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన సాధలో శ్రీ సత్యసాయి ప్రబోధమాసుని కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: మహాకాయుడైన వినాయకుని వాహనము ఇలుక. దీని అర్థమేమి? జవాబు: మూషికము వాసనామయ జీవి. తినుబండారముల వాసన బట్టి అది ఆ ప్రదేశానికి చేరుతుంది, బోనులో చిక్కుకుంటుంది. అట్లనే మానవులు జన్మాంతర వాసన వలననే ఈ ప్రాకృత జీవితంలో చిక్కుకొని పెడమార్గాలు పడతారు. కనుక మూషిక వాహనుడనగా కోరికలను అనగా వాసనలను అణగదొక్కువాడు. ప్రశ్న: వినాయకుని ఏకదంతాయ నమః అని ఎందుకు స్తుతిస్తాము? జవాబు: ఏనుగుకు 2 దంతములు ఉంటాయి. మరి ఏనుగు తలగల వినాయకుని ఏకదంతాయ నమః అని ఎందుకు వర్ణిస్తాము? వ్యాస మహర్షి మహాభారత రచనకు పూనుకున్నప్పుడు అతని లేఖకుడు ఒకరు అవసరమయ్యారు. బ్రహ్మ సలహా అనుసరించి వ్యాసుడు తనకు లేఖకునిగా ఉండవలసిందిగా వినాయకుని ప్రార్థించాడు. వినాయకుడు అంగీకరించాడు. నేను చెప్తూ ఉండగా ఎక్కడ ఎప్పుడు ఆగకుండా నువ్వు రాస్తుండాలి అని వ్యాసుడు కోరగా, నీ షరతుకు నేను ఒప్పుకుంటాను, కానీ మధ్యలో నీవు ఆగినా, కాలం వ్యర్థం చేసినా నేను వ్రాయటం మానేస్తాను అన్నాడు గణపతి. వ్యాసుడు చెప్తుంటే తాను రాస్తూ వచ్చాడు. కానీ మధ్యలో అతని కంఠము విరిగిపోయింది. తక్షణమే తన దంతమును పెరికి దాని కంఠముగా ఉపయోగించి వ్రాశాడు. అనగా ఏదైనా సత్కార్యమును తలపెట్టినప్పుడు అనుకున్న పని పూర్తి చేయటానికి ఎలాంటి త్యాగములకైనా సిద్ధంగా ఉండాలన్న ఆదర్శాన్ని లోకానికి అందించాడు. ప్రశ్న: వినాయకునికి సిద్ధి, బుద్ధి అనే 2 భార్యలు ఉన్నారని ఒక గాథ. దీని అర్థమేమి? జవాబు: మనస్సు పరిశుద్ధమైతే బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసించినప్పుడు సిద్ధి కలుగుతుంది. ఈ బుద్ధిని, సిద్ధిని వినాయకుడు వర్ణిస్తాడు. వారికి అతను పతి. సిద్ధి అనగా ఏమి? జ్ఞానసిద్ధియే నిజసిద్ధి. ఈ సిద్ధికి, బుద్ధికి క్షేమము, ఆనందము అనే 2 కుమారులు ఉన్నారు. కనుక క్షేమము, ఆనందము వినాయకుని పుత్రులని అంటారు. సాధకునికి మనోశుద్ధి ఉంటే సిద్ధికి, బుద్ధికి పతి అయిన గణపతి అతనికి క్షేమమును, ఆనందమును ప్రసాదిస్తాడు. సాయిరామ్. సశేషం. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.